ప్రభునందు ప్రియులరా, మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన మరి గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరంతా మరి కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు. ఇక్కడ దేవుడట ఆకాశము నుండి, అంటే ఆకాశం అంటే ఇంగ్లీష్ బైబిల్లో పరలోకము అని రాయబడింది. హెవెన్, పరలోకము నుండి అట దేవుడు నరులను చూచి పరిశీలిస్తున్నాడంట. గాడ్ ఈస్ వాచింగ్ ద హ్యూమన్ పీపుల్స్ హార్ట్. మానవుల యొక్క హృదయాన్ని దేవుడు పరలోకము నుండి పరిశీలన చేస్తున్నాడట. ఎందుకు, ఏమని పరిశీలన చేస్తున్నాడు? దేని కొరకంటే వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని. దేవుని వెదకవారు కలరా, ఉన్నారా? ఆత్మతో సత్యముతో వెతికేవారు ఉన్నారా? యథార్థంగా వెతికేవారు ఉన్నారా? నిజంగా దేవుని వెతికేవారు ఉన్నారా? ఓన్లీ ఆదివారం మాత్రమే ప్రార్థన చేసేవారా? వారం అంతా ప్రార్థన చేసేవారా? ఏదో నేమ్సేక్ పేరుకు మాత్రమే ఆరాధిస్తున్నారా? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారని ప్రభు యొక్క కనుదృష్టట భూమి మీద వెతుకుతా ఉందట. పిల్లరా, ఈరోజు దేవుని వెతికేవారు కావాలి. సీకింగ్ గాడ్, సర్చింగ్ గాడ్. దేవుని సన్నిధిని మనం వెదకాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే అన్నిట్లు వెతుకుతాం, అన్నిటి మీద దృష్టి ఉంటుంది మనకి. అనవసరమైన ప్రతి వాటి మీద మన దృష్టి ఉంటుంది, కానీ అవసరమైన దాని మీద, శ్రేష్టమైన దాని మీద మన దృష్టి ఉండదు. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలమైన మనం దేన్ని వెతుకుతూ ఉన్నాం? దేన్ని వెతుకుతున్నాం? వివేకము కలిగి. వింటున్నారా? వివేకం అంటే ఏంటంటే శ్రేష్టమైన, నిజమైన, గొప్ప దేవుడిని, గొప్ప సంగతులని వెతకటం, వాటిని పొందుకోవడమే వివేకం. మరి ఈ గలతీ సంఘంతో పౌలు గారు అంటారు, అవివేకులైన గలతీయులారా అంటాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మీద చూస్తే, గలతీ పత్రిక 1:3 ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన. సంఘంలో ఉన్న కొంతమందిని సాతానుడు భ్రమ పెడుతున్నాడు, భ్రమలో తీసుకుపోతున్నాడు. ఏది వాస్తవమో అది వాస్తవంగా కనబడకుండా కళ్ళు మూసేస్తున్నాడు. ఏది వాస్తవమో, ఏది శ్రేష్టమైనదో, ఏది కరెక్టో, ఏ పద్ధతి కరెక్టో, ఏది వాక్యానుసారమో ఇది అర్థం కాకుండా చేసి భ్రమ పెట్టి కనులు మూసేసి దేవుణ్ణి వెతకకుండా మిగతా వాటిలో వెతుకుతున్నారు మనుషులు. జ్ఞానాన్ని వెతుకున్నాడు ఒకడు, ధనమును వెతుకున్నాడు ఒకడు, వెండి బంగారాలు వెతుకున్నాడు ఒకడు, పేరు ప్రఖ్యాతులు వెతుకున్నవాడు ఒకడు. దేవుని నమ్ముకుని కూడా, రక్షణ పొందు కూడా వెతకాల్సిన దాన్ని వెతకకుండా మిగతా వాటిని వెతికే పరిస్థితి మన జీవితంలో కనబడుతుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుణ్ణి వెతకవారు కలరా అని, ఉన్నారా అని దేవుడట వెతుకుతూ పరిశీలిస్తున్నాడట. ఈరోజు మనం దేవుణ్ణి వెతకాలి. ప్రియులరా, 4 సాలు. సా. మొదటిసారి దేవుని సన్నిధి, రెండవసారి దేవుని సహవాసం, మూడవసారి దేవుని సమాధానం, 4వది దేవుని సహకారం. వింటున్నారా? సన్నిధి, సహవాసం, సమాధానం, సహకారం. ఈ 3 సార్లు మనం వెతకాలి. దేవుని సన్నిధిని వెతకాలి. ఎక్కడికి వెళ్ళినా, మన ఇంట్లో ఉన్నా,
బంధువులింట్లో ఉన్నా, ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆ టైం వచ్చేసరికి ప్రార్థన చేసే టైం వచ్చేసరికి అన్ని ఒక పక్కన పెట్టి ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధి అంటే నీకు ప్రేమ ఉందా? దేవుని సన్నిధి అంటే నీకు ఇష్టము ఉందా? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. అన్ని ఒకరోజు బట్టబయలు చేసే రోజు రాబోతుంది. హృదయ రహస్యములన్నీ బయలుపరిచే దినం ఒకటి రాబోతుంది. నా సహోదరి సహోదరులను గుర్తుపెట్టుకోండి. అబ్బో నేను బాగా మేనేజ్ చేస్తున్నాను, నాకు తెలివితేటలు ఎక్కువండి, ఎక్కడ ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసండి, తమ్మి మమ్మీ చేయగలను, ఐ కెన్ మేనేజ్ అనుకుంటున్నావా? మన జ్ఞానం ప్రభుత్వ పనిచేయదు. దేవుడట జ్ఞానంలో వారి కుయుక్తులు పట్టుకుంటాడట. ఈరోజు నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆయన సన్నిధిని వెతికేవారుగా ఉండాలి. రెండవది ఆ దేవుని సహవాసం. వాక్యంతో సహవాసం అంటే గడపడం. నిత్యము సహవాసం చేయాలి మనం. దావీదు అంటాడు కదా, నా యొక్క ప్రాణము నేను అంటి వెంబడిస్తుంది అంటాడండి. చెప్పండి అందరూ, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. 24/7 నువ్వు ప్రభుతో సహవాసం చేస్తున్నావు. ఆయనతో తన కుమారుడిని యేసు ప్రభుతో సహవాసం చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. తెలుసా మీకు? మరి దేని కొరకు కాదు, ప్రథమమైన ప్రాముఖ్యమైన పిలుపు ఏంటో తెలుసా? యేసు ప్రభుతో సహవాసం చేయడానికి పిలిచాడు మనల్ని. అదే లేదు మనకి. లైవ్ లో కూర్చుంటున్నాం, మంచిదే. లైవ్ లో వాక్యం వినటం దేవునితో సహవాసం చేసినట్టు అనుకోవద్దు. ఇది ఓన్లీ వాక్యం వింటున్నాం, ఆ తర్వాత ఒంటరిగా నువ్వు దేవునితో గడపాలి. గంటల తరబడి లైవ్ లో కూర్చుంటున్నారు, గంటల తరబడి యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్, ఇంకా జూమ్ అంట, మరి గూగుల్ మీట్ అంట, ఎన్ని రకాల ఎన్ని. మరి కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా సహవాసం చేయకుండా ఇవన్నీ దేవుని దగ్గర నుంచి మనం దూరంగా లాక్కెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ లైవ్ లో వచ్చిన తర్వాత ప్రార్థన మానేశారండి చాలా మంది. ఈ లైవ్ లో వచ్చిన తర్వాత ఉపవాసం మానేశారు చాలా మంది. గర్వం వచ్చేసింది. ఇంట్లో కాల్ మీద కాల్ వచ్చిన వాక్యం ఉంటున్నారు. దేవుడు అంటే భయం పోయింది. జాగ్రత్త నా పిల్లరా. సన్నిధి, రెండవది సహవాసం, మూడవది సమాధానం. పిల్లరా, దేవునితోని మనుషులతో సమాధానం మనం వెతకాలి. దేవునితో ఉందా సమాధానం? దేవునికి నీకు మధ్య ఏమనున్నాయి? మనుషులతో ఉందా సమాధానం? మనకి సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. మూడవది. నాలుగవది సహకారం. దేవుని సహకారాన్ని మనం తీసుకోవాలి. దేవుని సహాయాన్ని మనం పొందాలి. దావీదు అంటాడు, నేను దేవుని సహాయాన్ని తీసుకుని నేను ప్రాకారములు దాటుదును. ప్రైజ్ ది లార్డ్. నేను విజయాన్ని పొందుతాను, సైన్యము జయిస్తానంటాడు. మనం వెతకాల్సిన 4 సార్లు. సరే, కొంచెం ముందుకు తీసుకెళ్తాను. దేవుని వెతకాలన్నాం కదా, ఎలా వెతకాలి? సామెతలు 2:7. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. అందరూ చదవండి. ఆయన యథార్థవంతులు వర్ధిల్ల చేయను. 2:7. యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. చాలు. ఎలా వెతకాలంట? వెండిని వెతికి. ఇంట్లో ఎప్పుడైనా బంగారం కానీ వెండి కానీ మిస్ అయిపోయింది, కనబడలేదు అనుకోండి, ఇంకా చూడాలా మన సోదరి మనులు చెమటలు కక్కేస్తారు. అదే ఎవడ మాట ఏమంటారు, దొరికే వరకు వెతుకుతూనే ఎంత టెన్షన్, ఎంత బాధో, ఎంత ఒత్తిడో, ఎంత చెమటలో టెన్షన్ వచ్చేస్తుంది. దాచబడిన ధనము వెతికినట్లుగా మనం వెతకాలంట. దేవుని వెతకాలి. పిల్లరా, ఈరోజు మనం దేవుని వెతుకుతున్నామా? నువ్వు డ్యూటీకి వెళ్తున్నా, నువ్వు వంట చేస్తున్నా, నీ పని చేసుకుంటున్నా, నీ హృదయం ప్రభుని వెతకాలి. నీ మనసు దేవుని వెతకాలి. ఆయన్ని ప్రేమించాలి మనం. ఎస్, ప్రభు అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నేను వాడిని ప్రేమిస్తాను, మేము వాని ఎద్దుకొచ్చి
నివాసం చేస్తాను యోహాను సువార్త ప్రభు చెప్తాడు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల, ఒకడు నన్ను వెతికితే నువ్వు ఆయన వెతుకుతున్నావా? లూకా సువార్త 2:45 ఒకసారి నేను 2-3 ఎగ్జాంపుల్ చూపించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఓకే, చూడండి లూకా సువార్త 2:45. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమును తిరిగి వచ్చి ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు అంటే యేసుప్రభువును వెతుక్కుంటూ మరియమ్మ గారు యోసేపు గారు యేసుప్రభువును వెతుక్కుంటూ యెరూషలేము వచ్చారు. అసలు ఏంటి కథ అంటే, యెరూషలేముకి మరి ప్రతి సంవత్సరం మరి ఆ పండగలకి యెరూషలేము వచ్చేవారు. యెరూషలేం సెంటర్ కదా, క్యాపిటల్ కదా, అక్కడ దేవుని మందిరం ఉంది. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. అక్కడికి ఆయా చుట్టుపక్కల గ్రామాల నుంచి పల్లెటూరు నుంచి వచ్చేవారు. యేసుప్రభు వారు కూడా, యేసుప్రభు, మరియమ్మ గారు, యోసేపు ముగ్గురు కలిపి వాళ్ళ బంధువులతో కలిసి యెరూషలేం మరి మందిరానికి వచ్చారు. అక్కడ పండగ అయిపోయింది, అన్నీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఎంత నిర్లక్ష్యం వచ్చిందంటే మరియమ్మ గారికి, యోసేపు గారికి. ఒక్క రోజు తర్వాత చూసుకున్నారంటే యేసుప్రభు కనిపించలేదని. 1 day ఆఫ్టర్ 24 hours వారు యేసుప్రభు వారిని మర్చిపోయారు. మరి ముసలం ముచ్చట్లో పడ్డారో, లేకపోతే ఆయన ఉంటాడులే, ఆయనకి వెళ్ళిపోతాడు అనుకున్నారో, మరి ఏమైందో నాకు తెలియదు కానీ యేసుప్రభు వారు లేరు, మిస్ అయిపోయారు. ఇంతకీ ఎక్కడ మిస్ అయిపోయారంటే యెరూషలేములో దేవాలయంలో ఉండిపోయాడు ఆయన. శాస్త్రంతో, పరిశీలనతో, పండితులతో కూర్చుని ధర్మశాస్త్రపు లేఖనాలు పరిశోధిస్తున్నాడు. వీరు ఒక రోజు 24 hours ప్రయాణం వెళ్ళిపోయారు, చూసుకుంటున్నారు, వెతుకున్నారు. నెలవైన వారిలో వెతికారు. 44 ఆయన తల్లిదండ్రుల సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని ఆయన ఉన్నాడు అనుకున్నారటండి. ఎలాగవుతుంది ఉన్నాడని అనుకుంటే? సంసోను కూడా అలాగే అనుకున్నాడంట. నాకు ఇంకా బలం ఉంది అనుకున్నాడంట. యెహోవా ఆత్మ తనను ఎడబాసిని ఎరగలేదు అని రాయబడింది. He doesn't know that the spirit of the Lord was departed. అంటున్నారా? He doesn't know. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నాడు అనుకున్నారట. తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి ఒక రోజంతా 24 hours యేసు ప్రభుతో వారికి సంబంధం లేదు, లింకు లేదు. ఎంత దారుణం అండి! ఇలా నువ్వు ఎన్ని రోజులు గడిపావు ప్రభుతో సంబంధం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి. ఆయనతో సంబంధం లేకపోతే, ఆయనతో సహవాసం లేకపోతే హృదయంలో నెమ్మది వస్తుందా? నిద్ర పట్టదు పిల్లలు కొన్నిసార్లు. నాకైతే ప్రార్థన చేయకపోతే, ప్రభు పరిశుద్ధాత్మతో దర్శించకపోతే, ప్రభు ముఖాన్ని నేను చూడకపోతే నాకు నిద్ర పట్టదు. ప్రభు దర్శించే వరకు ప్రార్థనలో ఉండాల. అయితే కంగారు పడి వెతుకుతే ఎక్కడ దొరకకపోతే ఆయన వెతుక్కుంటూ వచ్చారు. యెరూషలేము మందిరానికి వచ్చారు. అక్కడ యేసు ప్రభు దొరికాడు వారికి. హల్లెలూయా. ఈరోజు వెతకాలి. యేసయ్యని ఎలా వెతకాలి తెలుసా? దొరికే వరకు వెతకాలి. మరలా ప్రభు దొరకాలి. యేసయ్య మరలా మనకు కనిపించాలి. యేసయ్య మరలా మనల్ని తాకాలి. హృదయంలో ప్రభు మరలా కాలు పెట్టాలి. సమాధానం రావాలి, ఆ సంతోషం రావాలి. ఉందా మరి? అది వెతుకుతున్నావా యేసయ్యని? ఎక్కడో పోగొట్టుకున్నావు రక్షకుడిని. ఏదో ఒక పాపం దగ్గర పడిపోయావు, పోగొట్టుకున్నావు, రక్షకుడిని పోగొట్టుకున్నావు. మరలా వెతుక్కుంటూ, సరి చేసుకుంటూ, కన్నీరు కారుస్తూ, పాపం ఒప్పుకుంటూ వెళ్తే ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ప్రభు దొరుకుతాడు. ప్రియులారా, అదే పరమగీతల గ్రంథంలో ప్రాణప్రియుని వెతికిందంట సంఘం. 3వ అధ్యాయం 1 వచనం చూడండి. పరమగీతాలు 3:1 చూడండి. చూడండి 3:1. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకయుండెను. వెతికినను అంటుంది. రాత్రి వేళ పరుండి ఉండి పడుకుని వెతుకుతుందంటండి ఆమె. నేను పడుకుని తేడా దొరుకుతాడండి ప్రాణప్రియుడు. అప్పుడు వెతికినా కనబడలేదు. ఇప్పుడే నేను ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదను, సంత వీధుల్లోనూ రాజు తిరుగుదను, నా ప్రాణప్రియుని వెతుకుదనని నేను అనుకుంటుని. నేను వెతికినను అతను కనబడలేదు. పట్టణం మందు సంచరించుచు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితురా అని ఆమె వెతుక్కుంటూ ప్రాణప్రియుని వెతుక్కుంటూ వస్తుంది.
6:1. పరమగీతలు 6:1. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, అంటే సంగమా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనం పోయి అతన్ని వెతుకుదాం రమ్ము. పోయి వెతుకుదాము రండి. ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు. నీ బుద్ధి నచ్చుకో, లేకపోతే మన ప్రవర్తన నచ్చుకో, మన యొక్క హృదయం నచ్చుకో, ప్రభు మెల్లగా వెళ్ళిపోయాడు బయటికి. సాధారణంగా మనల్ని విడిచి ఉండలేడు ఆయన. ఎందుకంటే రక్తంలో కడిగాడు కదా, ఆయన ప్రశస్తున్న రక్తం ఇచ్చి వెళ్లిచ్చి మనం కొన్నాడు కదా, మనం ఆయన సొత్తు కదా, మన ఆయన స్వాచ్ఛం కదా, మనం విడిచి ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మన ప్రవర్తన, మన బ్రతుకుని బట్టి ఆయనకు ఆయాస పెట్టి, ఆయన బాధ పెడితే మెల్లగా జారుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. వెదికే వరకు, దొరికే వరకు వెతకాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం, 15వ వచనం కూడా చదవండి. 11వ వచనం చదవండి. 11వ వచనం. మగ్దలేన మరియా మరి ఆ తోటలో యేసు ప్రభువును వెతుకుతుందా? మరియు అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండెను. 15వ వచనం. యేసు, అమ్మాయి ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని ఏడ్చుకుంటూ వెతుకుతుందండి యేసు ప్రభువుని. ఎర్లీ మార్నింగ్ వచ్చింది సమాధి దగ్గరికి, యేసయ్య సమాధి దగ్గరికి. సమాధి తెరవబడి ఉంది. యేసు ప్రభువు ఆ క్లాత్ ఉంది కానీ యేసయ్య లేడు. రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తుంది. అయ్యో నా ప్రియుని ఎవరు, నా ప్రభుని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు. వేర్ ఇస్ మై లార్డ్, వేర్ ఇస్ మై గాడ్ అని ఏడుస్తూ వెతుకుతుంది. ప్రభు వెనకాతలోని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నా ప్రభు కనిపించలేదు. మరి ఆడినా అండి ఎంత ప్రేమించిందా, యేసయ్యని ఎంత ప్రేమించిందా? అంతగా మనం ప్రేమిస్తున్నాం. సమాధానం వచ్చే వరకు, హృదయంలో నెమ్మది వచ్చే వరకు ఏడుస్తూ తప్పుదలు ఒప్పుకుంటూ వెతుకుతున్నామా ప్రభుని? అమ్మా ఎవరిని వెతుకుతున్నావు అని అడిగితే తోటమాలనుకుని, అయ్యా ఆయనను మోసుకుని పోయినాడు, ఆయన ఎక్కడ ఉంచుతావు నాతో చెప్పయ్యా, నేను ఆయన ఎత్తుకుని పోదును. ఎంత ఆశ, ఎంత ప్రేమ మగ్దలేని మరియకి. వెతుకుతూ ఉంది యేసయ్యని. సంఘం వెతుకుతూ ఉంది ప్రాణప్రియుడిని. మరియమ్మ గారు, యోసేపు గారు యేసయ్యని కుమారుడు ప్రభువుని వెతుకుతూ ఉన్నారు. ఈరోజు మనం వెతికే వారిగా ఉండాలి. యేసయ్యని వెతికే వారిగా ఉండాలి. ప్రతిరోజు ఉదయం ప్రార్థనలో ప్రభుని వెతకాలి మనం. సీక్ హిమ్. లేదా మరలా ఈ మాట చదవండి. 53వ కీర్తన 2వ వచనం ముగించుకుందాం. 53వ కీర్తన 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచిన, ఆకాశము నుండి పరలోకం నుంచి దేవుడు నరులు పరిశీలిస్తున్నాడు. నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా? నా సన్నిధిని వెతికేవారు ఉన్నారా? నా సహవాసాన్ని వెతికేవారు ఉన్నారా? పిల్లరా, నా సమాధానాన్ని వెతికేవారు ఉన్నారా? నా సహకారాన్ని వెతికేవారు ఉన్నారా? నన్ను వెతికేవారు ఉన్నారని ప్రభుట వెతుకుతా చూస్తున్నాడట. ఎవరైనా ఉన్నారా? ఈరోజు దేవుణ్ణి వెతుకుతావా? వెతుకుతాను ప్రభు. ఎక్కడ పోగొట్టుకున్నావు యేసయ్యని? ఏ పాపం దగ్గర పోగొట్టుకున్నావు? ఏ సందర్భంలో పోగొట్టుకున్నావు యేసయ్యని? మరలా వెతుక్కుంటూ 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 నీ ప్రభుని గట్టిగా పట్టుకొని, నీ ప్రభుని మోసుకొని, నీ యేసయ్యని హత్తుకొని, నా ప్రభువా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ సన్నిధి లేకపోతే నేను ఏమైపోతానో తెలియదు నాయన, నీవు నాకు కావాలయ్యా. వెండి బంగారాల కన్నా నీ సన్నిధి నాకు మిన్నయ్యా. ధనధాన్యాల కన్నా, వస్తు సామాగ్రి కన్నా, మందు బలగము కన్నా, నా ఇష్ట సౌఖ్యాల కన్నా, కంఫర్ట్స్ కన్నా నీ సన్నిధే నాకు చాలా ప్రాముఖ్యమైందయ్యా. అలా నువ్వు వెతికితే ప్రభు దృష్టి నీ మీద పడుతుంది. నీ అందు ప్రభు ఆనందిస్తాడు. దేవుడు నీ అందు ఆనందిస్తాడు. దేవుడిని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఎక్కడో పోగొట్టేసుకున్నానయ్యా నిన్ను. పలానా అబద్ధం దగ్గర, లేదా పలానా మాటల్లో, ప్రవర్తనలో, చూపులో, తలపులో ఎక్కడో పోగొట్టుకున్నానయ్యా నిన్ను. నన్ను క్షమించు తండ్రి. ఐ వాంట్ యూ బ్యాక్. ఐ వాంట్ యూ బ్యాక్ లార్డ్. నాకు మరలా నీవు కావాలి. వెతుకు ప్రతి వానికి దొరుకును. నువ్వు వెతికితే నీకు దొరుకుతాడు.
నువ్వు వెదిగితే ప్రత్యక్షమవుతాడు. వెదిగితే పొందుకుంటావు యేసయ్యని. ప్రార్థనలో నువ్వు వెతుకుతున్నావా? వెతుకుదామా? పరిశుద్ధుని తండ్రి, ఘనమైన ఆయన, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నదా వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని ఆకాశము నుండి నువ్వు పరిశీలిస్తున్నావని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అలాంటి వారి కొరకు వెతుకుతున్నారు, అలాంటి వారి కొరకు చూస్తున్నావు తండ్రి. మేము నిన్ను వెదికేవారిగా చేతండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. నాయన మా మనసు నీ మీద, నాయన మా నేత్రాలు మీ మీద ఫిక్స్ చేయడానికి, మేము నీ వైపు చూడడానికి, మిమ్మల్ని వెతకటానికి మేము ఎక్కడున్నాయి, ఏ సందర్భంలో ఎలాంటి పనిలో ఉన్నా మా హృదయం నిన్ను వెదికేటట్లుగా చేయండి. ఈ రాత్రి వాక్యాన్ని దీవించమని మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతమంది లైవ్లోకి వచ్చినా వారందరికీ విడుదల ప్రకటిస్తున్నా. ప్రభా, నీ ప్రజలు ఎవరైనా నేను పోగొట్టుకున్నట్టు ఇప్పుడే వారిని కలుసుకో తండ్రి. వారికి ప్రత్యక్షమవ్వండి. నీ ప్రజల హృదయాలు నింపండి ప్రభా. వారి కన్నీరు నాట్యంగా మార్చండి. వారి ప్రతి బతకాలు తెంపండి ప్రభా. నాయన ప్రతి వ్యాధిని ఆరోగ్యంగా మార్చండి. ప్రతి భయం నుండి విడిపించండి తండ్రి. నీ ప్రజలు దీవించి ఆత్మలో బలపరిచి క్షేమాభివృద్ధి పొందుకుని మీరు అక్కడికి ఒక సిద్ధపడే కుటుంబాలుగా అందరినీ వ్యక్తిగతంగా, సంఘాలుగా, కుటుంబాలుగా సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసుప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాద నిండారులుగా మన కుటుంబాలకు, మనకి, మన సంఘాలకు తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రతి రాత్రి లైవ్ లోకి వస్తున్నారు స్వచ్ఛమైన వాక్యాన్ని వినడానికి. దేవుడు ఎంతగానో సహాయం చేయండి. మీరు విన్న వాక్యాన్ని షేర్ చేయండి. మిమ్మల్ని దీవిస్తాడు. మీ ప్రార్థన వసతులు మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.